రైట్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం తాడికొండ ఇన్ఛార్జిగా ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానంలో మేకతోటి సుచరితను నియమించడంపై ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఆయన కొద్ది కాలం అంటే గత 2 రోజుల క్రితం ఆయన ఒక డయాస్ మీద పబ్లిక్గా మాట్లాడినట్లు కూడా మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఆయన అనుచరులతో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన పార్టీ వీడేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు మనకు తెలుస్తుంది. అసలు ఆయన సమావేశంలో ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం కల్పించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన అసలు ఏం మాట్లాడారు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళనని చెప్పాను. కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు. ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు. ఆగస్టు 19వ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ 24వ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది, లేకపోతే నీకు ఏదో కొంత ఒపీనియన్ నెగటివ్ ఉంది, ఆగిపోమని చెప్పాను. అదేం సార్, నేను రమ్మన్నానా, నేను అడిగానా, మళ్ళీ 1 వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో పెద్దలతో నేను మాట్లాడడం జరిగింది. సరే, వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ మరొకరిని సమన్వయకర్తగా నియమించారు. అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను, ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు, నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే, రాజశేఖర్ గారు ఉన్నారు, అయోధ్యరామరెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచరిత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఏం మాట్లాడారు? నేను సుచరిత గారి విజయం కోసం పనిచేస్తాను, కానీ ఒక్క వారం రోజుల్లోనే నన్ను మార్చడం నన్ను బాధించింది. ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం కల్పించండి అని చెప్పి ఒక పబ్లిక్ డయాస్ ముందు ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే తప్పనిసరిగా ఆయన అసంతృప్తి అనేది వ్యక్తం అవుతుంది. ఇప్పటికే గుంటూరు జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ఫోన్ ఇన్లో అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. థ్యాంక్ యూ రవీంద్ర. ప్రధానంగా మాజీ మంత్రి సీనియర్ నేత డొక్కా మాణిక్య ప్రసాద్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ వార్త ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం తాడికొండలో జరిగినటువంటి సామాజిక సాధికార యాత్రలో ఒక వేదిక మీద డొక్కా మాణిక్య ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఒక్కసారి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసే ఏర్పాటు చేయండి అంటూ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులను వేడుకోవటం ఆయన ఒక రకంగా కలకలం రేపిందనే చెప్పాలి. ఎందుకంటే డొక్కా మాణిక్య ప్రసాద్ 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఇతను స్వతహాగా కాంగ్రెస్ వాదిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య ప్రసాద్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది. రాయపాటికి ప్రధాన అనుచరుడిగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాసులకు ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ ఆయనకు సముచిత స్థానం ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించడం జరిగింది. 2019 ఎన్నికల్లో పచ్చిపాడు అసెంబ్లీ టికెట్ ను ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఓటమి పాలయ్యారు.
2019 ఎన్నికల తర్వాత రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వటం జరిగింది. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయనకు అప్పచెప్పారు. అయితే తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి వైసీపీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవటంతో అక్కడ ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ గా డొక్కా మాణిక్య ప్రసాద్ ను నియమించడం జరిగింది. కొద్ది రోజుల క్రితం సుచరితను పచ్చిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఏ మాత్రం సమాచారం లేకుండానే తాడికొండ ఇన్ఛార్జ్ బాధ్యతలను సుచరితకు అప్పగించడం మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్ళగక్కుతున్నటువంటి డొక్కా మాణిక్య ప్రసాద్ తాడికొండలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికార యాత్ర సభలో ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. తన ప్రమేయం లేకుండా కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే తన అనుచరులతోటి ఇదే విషయం మీద చర్చించినట్లు కూడా తెలుస్తా ఉంది. దళిత నాయకుడిగా ఉన్నటువంటి తనకు ఈ తరహా అవమానం జరగటం పట్ల కూడా ఆయన తన అనుచరుల దగ్గర బాధను వెళ్ళగక్కినట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో ఆయన టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు అటు పార్టీలో ఉన్నటువంటి ఆయన అనుచర గణం అంతా కూడా ఇంత అవమానం జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం ఏమాత్రం సరైనది కాదని కూడా డొక్కా మాణిక్య ప్రసాద్ మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఆయన అనుచరులతో సంప్రదింపులు జరిగిన తర్వాత 2-3 రోజుల్లో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్ కూడా డొక్కా మాణిక్య ప్రసాద్ ను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల నేపథ్యంలో ఆయనతో మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా డొక్కా మాణిక్య ప్రసాద్ ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు అవకాశం కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది రవీంద్ర. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ అప్డేట్స్ అందించినందుకు. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి సెగ అనేది బాగా అర్థమవుతుంది. తాజాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు సంబంధించినటువంటి వైసీపీ నేత అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని కలిగించాయి. మరో బ్రేకింగ్తో మళ్ళీ వెళ్దాం. స్టే ట్యూన్ సిటీ 24x7.